హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీకు ఈసెట్ ఎగ్జామ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసెట్ ఎగ్జామ్లో మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే, ముందుగా ఈసెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. తర్వాత నోటిఫికేషన్, సిలబస్ గురించి, అలానే ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. తర్వాత ప్రిపరేషన్ ఎలా ఉండాలి, అలానే ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలనే దాని గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. లాస్ట్గా మనం రెఫరెన్సెస్ ఏం ఫాలో అవ్వాలి, అలానే సోర్సెస్ ఏం ఫాలో అవ్వాలి చూద్దాం. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని మనం ఈసెట్గా షార్ట్ ఫామ్లో అనుకుంటాము. ఇది డిప్లొమా అలానే బీఎస్సీ స్టూడెంట్స్ ఇంజనీరింగ్లోకి అలానే ఫార్మసీలోకి ఎంటర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ సపరేట్గా కండక్ట్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్. నోటిఫికేషను సపరేట్గా వస్తుంది, అలానే సిలబస్ కూడా మనకి వెబ్సైట్లో సపరేట్గా మీరు చూసుకోవచ్చు. సిలబస్ సపరేట్గా ఉన్న ఆల్మోస్ట్ సేమ్ సిలబస్, మీరు దాని గురించి వరీ అవసరం లేదు. ఇక్కడ మనకి వెబ్సైట్స్ని వీడియోలో ఉన్నాయి కదా, మీరు చూస్తున్నారు. ఇవే వెబ్సైట్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను, ఒకసారి మీరు క్లిక్ చేసి ఇంకా ఏమైనా డీటెయిల్స్ అవసరమైతే చూసుకోండి. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది డిప్లొమా స్టూడెంట్స్కి మాత్రమే చెప్తున్నాను. డిప్లొమా స్టూడెంట్స్కి 2 పార్ట్స్లో ఎగ్జామ్ ఉంటుందమ్మా, ఎంపీసీ అలానే ఇంజనీరింగ్. టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్లో మనం అటెంప్ట్ చేయాలి. మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 25 మార్క్స్కి, ఇంజనీరింగ్ ఏమో 100 మార్క్స్కి ఉంటుంది. ప్రిపరేషన్కి సిలబస్ని మళ్ళీ చదవడం చాలా ఇంపార్టెంట్, బాగా అర్థం చేసుకోండి సిలబస్. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఇంకా బెటర్గా అండర్స్టాండింగ్ రావాలంటే మనకి వెబ్సైట్స్లో మాక్ టెస్ట్లు ఉన్నాయి, అవి ఒకసారి అటెంప్ట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ వెబ్సైట్స్ నేను కింద ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో, అవి ఒకసారి చూడండి. మీకు యాప్ కావాలంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అది కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.